హాయ్ సార్. ఒకటే క్వెషన్ సార్ నాది. అంటే యాహ్! మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. లోన్ అందరూ ఇప్పుడు ఫ్లోటింగ్ తీసుకుంటున్నారు. ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఫ్లోటింగ్ వద్దనుకుంటున్నాను. అది డిసిషన్ కరెక్టే లేకపోతే మీకేమైనా ఐడియా ఉందా? లేకపోతే మీకేమైనా ఫ్లోటింగే సోర్సెస్ అలా? తీసుకోండి. ఫిక్స్‌డ్ తీసుకోవద్దు. ఎందుకంటే రానున్న కొన్ని సిట్యుయేషన్స్ బట్టి ఇండియాలోని ఆహ్, బ్యాంక్స్ అవి కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం తక్కువుంది. ఇంట్రెస్ట్ ఓకే. రేట్లు రెపో రేట్లు పెంచే అవకాశం తక్కువుందనమాట. ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్తున్న విషయం ఇది. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని ఫ్లోటింగ్ తీసుకోవడమే మీకు సేఫ్. ఎందుకంటే కార్ లోన్ అయితే హోమ్ లోన్ లెక్క కాదు కదా! యూ విల్ ఓన్లీ పే ఫర్ లైక్ 5-6 ఇయర్స్ హ్మ్. ఆర్ మాక్సిమం 7 ఇయర్స్. హ్మ్. సో, 5 ఇయర్స్ పీరియడ్‌లో మీకు మరీ ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు కూడా తక్కువున్నాయి. బట్ మీరు ఫిక్స్‌డ్ తీసుకుంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఎక్కువ కడతారు. హ్మ్. ఇంట్రెస్ట్. అంటే ఫిక్స్డ్ 8.25 వస్తుంది సార్. ఫిక్స్డ్ 8.25 ఫ్లోటింగ్ ఎంతకొస్తుంది? 7.5. అక్కడ ఎంత డిఫరెన్స్ వస్తదనుకుంటారు ఇంట్రెస్ట్ మొత్తం మీరు ఒకవేళ మీ మీ టెన్యూర్‌లో చూసుకుంటే కాలిక్యులేట్ చేసారా? ఆల్మోస్ట్ 25,000 అనుకుంటాను. నాకు ఓకే. 8.25 నాకు ఇచ్చారు. కమిట్మెంట్ ఇచ్చేసారు. ఆ! ఓకే. సో, ఫ్లోటింగ్ మీరంటే ఫ్లోటింగ్ తీసుకున్నా మీరు సేఫ్‌గానే ఉంటారు. ప్రాబ్లమ్ ఏమి హ్మ్. ఉండదు. ఓకే. పెద్దగా పెరిగే అవకాశాలు లేవనే చెప్పుకున్నారు. చాలామంది ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారనమాట. ఓకే. నాకు ఓకే. తెలిసి 7.5 అనేది ఇప్పుడు ఇంతవరకు లోయెస్ట్ అండి ఇది ఇయర్. అవును. అవును. గోల్డ్ లోన్ కన్నా తక్కువకిస్తున్నారు కార్ లోన్స్ ఇప్పుడు. ఓకే. దానికన్నా తక్కువ గోల్డ్ లోన్ అనుకుంటున్నాం కదా మనం. అవునవునవునవును. ఈజియెస్ట్ లిక్విడిటీ కదా అది గోల్డ్ అనేది. అవును. కానీ దానికన్నా తక్కువకిస్తున్నారు. ఇంక అంతకన్నా ఏం కావాలి మనకి. ఓకే. అదే అంటే వేర్ ఇండియాలో ఎలా ఫ్లోటింగ్ అనమాట. హ్మ్. అవును. ఫ్లోటింగ్ రెగ్యులర్ అదొకటి కొంచెం క్లారిఫికేషన్ ఉండే అదొకటి. అంటే అది ఏంటి అని చెప్పేసి అందుకే ఒకసారి మీకేమైనా ఐడియా ఉందేమో డెప్త్‌గా అని చెప్పేసి ఫ్లోటింగే అడిగా. బెటర్ అండి. నేనైతే పర్సనల్‌గా ఫ్లోటింగే ప్రిఫర్ చేస్తా. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో హ్మ్. ఎక్కువ రెపో రేట్స్ పెంచే అవకాశాలు తక్కువున్నాయి. హ్మ్. మీకు అందుకే ఫిక్స్డ్ కూడా తక్కువలోకొచ్చింది. ఓకే. 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 దట్ మైట్ బి ద రీజన్. ఓకే. 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 అర్థమైంది. అర్థమైంది మీ పాయింట్. యాహ్! యాహ్! ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి.